ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఊహించని సంచలనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం జరిగిన వండర్ మైండ్ బ్లోయింగ్. అవును, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ రికార్డును సమంత ముక్కలు ముక్కలు చేసింది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవాయిడెడ్ మూవీ రికార్డ్స్ను బద్దలు కొడుతూ సమంత వన్ విమెన్ షోతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా రికార్డ్? పవన్ కళ్యాణ్ ని సమంత ఎలా బీట్ చేసింది? లెట్స్ బ్లాస్ట్ ది రియల్ బాక్స్ ఆఫీస్ స్టోరీ. అసలు మ్యాటర్లోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫుల్ థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్గా దాదాపు 96.78 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర థియేట్రికల్ రన్ క్లోజ్ చేసుకుంది. కానీ ఇక్కడే సమంత ఊహించని రేంజ్లో ట్విస్ట్ ఇచ్చింది. ఒక స్టార్ హీరో, అది మాస్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డులను ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో సమంత బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 23 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ను దాటేసింది. ఉస్తాద్ రికార్డును దాటి 100 కోట్ల క్లబ్లో చేరి టాలీవుడ్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది మన సామ్. ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ స్టోరీగా మా ఇంటి బంగారం నిలిచింది. అంతేకాదు, ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిలింగా కూడా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి వచ్చిన థియేట్రికల్ కలెక్షన్స్కి మధ్య భారీ గ్యాప్ ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ దెబ్బతో టాలీవుడ్లో సరికొత్త మైల్ స్టోన్ క్రియేట్ అయింది. చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మహిళా ప్రధాన తెలుగు చిత్రంగా మా ఇంటి బంగారం రికార్డులకెక్కిందని గర్వంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ అంటే కేవలం స్టార్ హీరో జాగీర్ అనుకున్నారు. కానీ స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ఒక హీరోయిన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సింగిల్ హ్యాండ్తో 100 కోట్లు కొల్లగొట్టదని సమంత ప్రూవ్ చేసింది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సమంత పవర్ఫుల్ యాక్టింగ్, గుండెలను పిండేసే ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి కట్టిపడేసే కథ, దానికి తోడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా 2-3 వారాల్లో కూడా థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. మన దేశంలోనే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కూడా ఓవర్సీస్ ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు క్యూ కట్టారు. దాంతో సోషల్ మీడియాలో మా ఇంటి బంగారం 100 crores సమంత హ్యాష్ట్యాగ్స్తో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మహిళా డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్లో ఒక మహిళా ప్రధాన చిత్రానికి ఈ రేంజ్లో సక్సెస్ రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకే నిజంగా గర్వకారణం. స్టార్ హీరోలపైనే ఆధారపడకుండా బలమైన కథ నమ్ముకుంటే థియేటర్లు బద్దలైపోతాయని సమంత నిరూపించింది. ఈ చారిత్రాత్మక విజయంతో సమంత నెక్స్ట్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్స్పై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరిపోయాయి. అదండి మ్యాటర్. పవన్ కళ్యాణ్ రికార్డును దాటేసి 100 కోట్ల క్లబ్లో చేరిన సమంత సంచలన విజయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ స్పైసీ సినిమా అప్డేట్స్ కోసం మన ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.